ఎంతో రీసెర్చ్ చేసి సనాతన ధర్మంలో ఉన్నటువంటి దేవతలు వాటి యొక్క మంత్రాలు, దేవీ దేవతల మంత్రాలు వేదాలలో ఎక్కడ ఉన్నాయి అనేది రీసెర్చ్ చేస్తూ ఈ రీసెర్చ్ చేసినటువంటి విషయాన్ని అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ మహత్తర దైవ యజ్ఞంలో మీరందరూ కూడా పాల్గొనండి. ఈ మా వీడియోలని షేర్ చేయండి. ఎంతమంది హిందూ బంధువులకి ఇవి చేస్తే నెక్స్ట్ జనరేషన్కి మన అద్భుతమైన నాలెడ్జ్ని అందించిన వారు అవుతాం. పురుహూతిక అమ్మవారు, పురుహూతిక అమ్మవారు పిఠాపురంలో ఉన్నటువంటి వెలసిన శక్తిపీఠం పిఠాపురం. అక్కడే దత్తాత్రేయ స్వామి వారి శక్తిపీఠం కూడా ఉన్నది, దత్తపీఠం కూడా ఉన్నది. ఈ పురుహూతిక అమ్మవారికి సంబంధించినటువంటి వేద మంత్రము ఋగ్వేదంలో కనిపించిందండి. ఈ వేద మంత్రం కనిపించడం కూడా ఆ పరమాత్మ అనుగ్రహం. ఈ సంకల్పము నాకు కలిగినప్పటి నుంచి వేదాలు రిఫర్ చేస్తూ అనేక దేవీ దేవతలకు సంబంధించిన వేద మంత్రాలు నేను తెలుసుకొని వాటిని ఒక్కొక్కటిగా ఎపిసోడ్స్ లాగా అందించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఇది వేద మంత్రం, మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇందులో పురుహూత్ అనే శబ్దం కనిపిస్తుంది. పురుహూతిక, పురుహూత్ శబ్దానికి అర్థం ఏమిటంటే ఈ శక్తి మన ప్రార్థనను ఆలకిస్తుంది, మన స్తుతులను అమ్మవారు ఆలకిస్తుంది అనేటువంటి మంత్రము అర్థంతో ఉన్నటువంటి మంత్రం. సో కాబట్టి ఎంతో మహిమగల దైవీ శక్తి అమ్మవారు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రీసెంట్గా మనకు కనిపించినటువంటి ఉదాహరణ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డారు. ఆ కష్టానికి తగిన ప్రతిఫలం, ఆయన మనసులోని కోరిక అమ్మవారు విన్నది కాబట్టి ఆయన ఈ స్థాయికి చేరుకున్నారు అని స్వయంగా ఆయనే చెప్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అత్యద్భుతమైనటువంటి మంత్రము అమ్మవారి గురించి చెప్పుకోవడం అనేది ఆ పరమేశ్వర అనుగ్రహంగా నేను భావిస్తున్నాను. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తెస్తాను. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ.